ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలంలో దళారీకి సంబంధించిన గోదాం గిడ్డంగుల వద్ద గత 4 రోజుల నుంచి ధర్నాలో కూర్చున్నారని తెలుసుకున్న వెంటనే పోలవరం ఎమ్మెల్యే వెంటనే స్పందించారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని వారిని పరామర్శించి వారి సమస్యపై డీఎస్పీ గారితో మాట్లాడి కౌలు రైతులకు ఒక్క పైసా కూడా అన్యాయం జరగకూడదు, దళారీ ఎంతటి వారైనా కూడా నేను లెక్క చేయను, రైతులకు న్యాయం జరగాలి, ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్క రైతుకు న్యాయం జరుగుతుంది, మీరు అధైర్యపడవద్దని ధర్నా విరమింపచేశారు. ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలా సంతోషం. అలాగే ఇక్కడ మంచి చెడ్లు కూడా మాట్లాడుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలపై చర్చించడం జరిగింది. తప్పకుండా ఏదైతే ఎన్డీఏ కూటమి గెలిచిన తర్వాత మేము పనులు చేసి పెడతాం అన్నటువంటి హామీలు ఇచ్చామో వాటిని తప్పకుండా నెరవేర్చే విధంగా మేము నాయకులతో మాట్లాడడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఇక్కడ రోడ్ల సమస్య కానీ, అలాగే ఇక్కడ ఏదైతే జమ్మి చెరువు ఉందో ఆ జమ్మి చెరువుని ప్రపోజల్ కూడా పెట్టడం జరిగింది. 3,70,00,000 రూపాయలు అది శాంక్షన్ ఆర్డర్ వచ్చింది. దానికి సంబంధించి నిమ్మల రామనాయుడు గారు కూడా మేము మన పార్టీ తరఫున ఇవ్వడం జరిగింది. తప్పకుండా 10-15 రోజుల్లో అమౌంట్ కూడా శాంక్షన్ చేపించి తప్పకుండా ఈ జమ్మి చెరువుకు సంబంధించి రైతులందరినీ కూడా నీరు అందించే విధంగా మేము చర్యలు చేపడతాం. అలాగే జీలిగిమిల్ నుంచి ఇక్కడ వరకు